చూస్తున్నాం ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ కి బిగ్ వార్నింగ్ ఇచ్చింది అమెరికా. మరోసారి తమ వార్నింగ్ తో డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ని భయపెడుతూ ఉన్నాడు. ఇకపై హార్ముజ్ జలసంధిలో గనక ఏ ఒక్క నౌక పైన మిసైల్, రాకెట్, డ్రోన్ ఏ ఒక్కటి పడి దాడి చేసినా కూడా టెహరాన్ సిటీకి సమీపంలో బ్రిడ్జ్, పవర్ ప్లాంట్స్ అన్నీ పేల్చేస్తాం. వరుసగా ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదలైంది. 11 రోజులు కావస్తోంది. ఇరాన్ పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఖతార్లోని యుఎస్ ఎయిర్ బేస్ల పైన కూడా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ దాడుల్లో మళ్ళీ గల్ఫ్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సో విజువల్స్ మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఒక హై టెన్షన్ వాతావరణమే తలపిస్తోంది. ఇక్కడ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అమెరికా ఏ మాత్రం కూడా తగ్గనని చెప్పి ఏ స్థాయిలో చెప్తుందో ఇరాన్ కూడా అదే స్థాయిలో మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమని రకంగా ఇరాన్ కూడా చెప్తోంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ మొత్తం కూడా హై టెన్షన్ వాతావరణంలో కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ చూద్దాం ఒకసారి. ఆ ట్వీట్ తర్వాత మీకు మరిన్ని డీటెయిల్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రమ్ దిస్ పాయింట్ ఫార్వర్డ్, ఎనీ టైమ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ shoots at a ship in the Strait of Hormuz, whether it be by missile, rocket, drone or any other device or weapon, the United States will bomb and destroy one bridge or power plant, including those located next to or in the capital of Tehran. And ఏం చెప్తున్నారు ఈ ట్వీట్ ద్వారా అంటే, ఒకవేళ ఇప్పటి నుంచి ఇరాన్ ఎక్కడైనా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఒక నౌకపై అటాక్ చేస్తే, అది మిసైల్ ద్వారా అయినా, డ్రోన్ ద్వారా అయినా, రాకెట్ ద్వారా అయినా, ఇంకా ఏ ఇతర వెపన్ ద్వారా అయినా మీరు అటాక్ చేస్తే అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఏం చేయబోతోంది అంటే మీ బ్రిడ్జెస్ని, పవర్ ప్లాంట్స్ని పేల్చబోతోంది. మీరు ఒక్కో నౌకపై అటాక్ చేస్తే ఒక బ్రిడ్జ్ లేపేస్తాం. అది ఎక్కడ? ఒకవేళ టెహరాన్లో అయినా, టెహరాన్ పక్కనైనా, మీ దేశంలో ఏదో ఒక చోట అయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా సరే అటాక్ చేస్తామనేది ఆయన వర్షన్. అంటే ఏ స్థాయిలో వార్నింగ్ ఇస్తున్నా డొనాల్డ్ ట్రంప్ అర్థమవుతోంది. యుద్ధం శాంతి చర్చల నేపథ్యంలో కొంత తాత్కాలికంగా విరమణ వచ్చినా 11 రోజులు అవుతోంది. మళ్ళీ భయంకరమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఇరాన్ కూడా ఖతార్లో, బహ్రెయిన్లో, కువైట్లో, జోర్డాన్లో, సౌదీలో, దుబాయ్లో, ఓమన్లో ఎక్కడున్నా సరే అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకుని దాడి చేస్తోంది. మొన్న బహ్రెయిన్లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలపైన దాడి చేసింది. ఇటు సౌదీ, యుఏఈ అండ్ బహ్రెయిన్, బనామా, ఖతార్, కువైట్, ఓమన్లు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంటే గల్ఫ్ కంట్రీస్ ఏవి కూడా వెనక్కి తగ్గడం లేదు. గల్ఫ్ కంట్రీస్ కూడా ఏం వార్నింగ్ ఇస్తున్నాయంటే ఇరాన్ ఏ స్థాయిలో అయితే మాపై దాడి చేస్తుందో మేము కూడా చేస్తాం. 2 రోజుల పాటుగా సైలెంట్గా ఉండిపోయాం. మమ్మల్ని మేము రక్షించుకోవడంలో భాగంగా సెల్ఫ్ డిఫెన్స్లో మాత్రమే ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఈ స్థాయిలో అటాక్స్ జరుగుతున్నాయో ఇక తగ్గేదేలే. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గం. అంతకంతకి మేము డెఫినెట్గా దాడులు చేస్తామనే రకంగానే ఆ గల్ఫ్ కంట్రీస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ తో మరింత ధైర్యంగా గల్ఫ్ కంట్రీస్ కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పటికే సౌదీ అండ్ యెమెన్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. సౌదీ మొన్న అలీ ఖమైనీ అంత్యక్రియలకు వెళ్ళినటువంటి ఒక విమానాన్ని వాళ్ళు తీసుకొచ్చుకొని యెమెన్లో ల్యాండ్ చేస్తూ ఉంటే, యెమెన్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు సౌదీ మద్దతుతో ఉన్నాయి కాబట్టి ఎవరైతే హౌతీలు వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నారో ఆ విమానాన్ని గాల్లోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన సౌదీలు అటాక్ చేశారు. ఈ అటాక్కి తిరిగి కౌంటర్లో భాగంగా అబా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన హౌతీలు కూడా అటాక్ చేశారు. ఇది కాస్త ఏమైంది, సౌదీ వర్సెస్ హౌతీలుగా మారింది. ఇప్పుడు హౌతీలు ఏం చేస్తున్నారు? ఇరాన్ మద్దతుతో హౌతీలు రెడ్ సీ దగ్గర ఉన్నటువంటి బాబెల్ మండబ్ని కూడా క్లోజ్ చేసే పరిస్థితి ఉంది. ఏ క్షణమైన ఆ జలసంధి కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే అటువైపు చూడడానికి అవకాశం లేదు, ఇటువైపు నుంచి చూడడానికి అవకాశం లేదు. 2 వైపుల నుంచి దారులు మూసుకొని తలుపులు మూసుకుంటే ఎలాంటి పరిస్థితి అయితే ఉంటుందో అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమాత్రం కూడా అటువంటి పరిస్థితి నుంచి తగ్గుతుందా అంటే రోజు రోజుకి ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఈ ఉద్రిక్తత పరిస్థితులు డొనాల్డ్ ట్రంప్ తీవ్రతతో, డొనాల్డ్ ట్రంప్ యొక్క ట్వీట్తో మరింతగా ఉధృతంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి నతాన్స్ అణు కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి పికాక్స్ పర్వతం, పికాక్స్ మౌంటైన్ అని చెప్తుంటారు. సో పికాక్స్ మౌంటైన్ పైన భీకరంగా దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది అమెరికా. అయితే వాటి కింద ఉన్నటువంటి రహస్య భూగర్భ అణుశక్తిని కూడా మళ్ళీ కుప్పకూల్చబోతోంది అమెరికా. బికాజ్ ఎప్పుడైతే అమెరికా తమ స్థాయిని పెంచుతూ మళ్ళీ దాడులు చేస్తూ వస్తుందో అప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఒకటే ఫిక్స్ అయిపోయారు. ఏదైనా సరే
నేను ఇరాన్ని మాత్రం నా కంట్రోల్కి తెచ్చుకోవాలి, లేదా భయపెట్టాలి, లేదంటే బతిమాలితే కుదరట్లేదు కాబట్టి మళ్ళీ భయపెట్టే ప్రయత్నమే ఆయన చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇరాన్ కూడా ఏం భావిస్తుందనంటే ఆయన ఎలాగైనా సరే మాపై అటాక్ చేస్తాడు కాబట్టి మా అణుశక్తిని మేము సిద్ధం చేసుకోవాలి, మా అణు కేంద్రాలు మేము సిద్ధం చేసుకోవాలి, కాబట్టి అణుని సిద్ధం చేసుకోవడంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్పై అటాక్ చేస్తున్నాడు. కాబట్టి ఇరాన్ ఆ రకంగానే ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పికాక్స్ పర్వతాల దగ్గర భూగర్భంలో ఉన్నటువంటి అణుశక్తిని మళ్ళీ ధ్వంసం చేసే ప్రయత్నం అమెరికా చేయబోతోంది. అయితే అణు ఆయుధాల తయారీని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేయబోతోంది. సో ఇప్పటి వరకు ఇరాన్పై జరిగినటువంటి దాడులు కేవలం ట్రైలర్ మాత్రమే అని చెప్పి అమెరికా చెప్తోంది. ఇకపై ముందుంది అసలు సినిమా అంటూ కూడా అమెరికా హెచ్చరిస్తుందట. ఇక ఇరాన్ వద్ద దాదాపుగా 1000 పౌండ్ల ఆల్రెడీ వాటిని శుద్ధి చేసినటువంటి యురేనియం సిద్ధంగా ఉందని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నారు. ఇక దాంతో ఆ పికాక్స్ పర్వతం కింద అణు కార్యక్రమాన్ని చేపడానికి ఇరాన్ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కంప్లీట్ పిక్చర్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని చెప్పి అమెరికా భావిస్తోంది. సో అయితే ఆ దేశం డెఫినెట్గా ఇబ్బంది పడుతుంది దీంతో అన్నట్టుగా అమెరికా వార్నింగ్ ఇస్తోంది. ఇకపై అమెరికా ఇరాన్ కనుక దాడులు చేస్తే తిప్పి కొడతామని చెప్తూనే టెహరాన్ నగర్ ఉన్నటువంటి కీలక ప్రాంతాలని బౌన్స్ చేస్తాం, వాటిని బాంబులతో పేల్చేస్తామని అమెరికా వార్నింగ్ ఇస్తూ డ్రోన్ స్టోరేజ్ సైట్లైనా, ఆపరేషన్ సెంటర్లైనా, ఒకవేళ పౌర విన్యాసాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా, సివిలియన్ ప్లేసెస్ అయినా కూడా అటాక్ చేయడం తప్పదు అన్నట్టుగా భావిస్తున్నారు. ఏదేం జరిగినా ఇప్పటి వరకు మాత్రం చాలా భయంకరమైనటువంటి దాడులు 11 రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో తాజాగా ఇరాన్ మంత్రి మొమోని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్తో సుమారుగా 50 నిమిషాల పాటుగా రావిల్పిండిలో కలిశారంట. అంటే పాకిస్తాన్లో భేటీ అయ్యారు వాళ్ళంతా. సో ఎవరు? ఇరాన్కి సంబంధించిన ఒక మంత్రి అండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇద్దరు సుమారుగా గంట సేపు పాటుగా పాకిస్తాన్లో భేటీ జరిగింది. అయితే ఈ భేటీకి సంబంధించిన విషయం పైన మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు మాట్లాడారట. సో నిజానికి ఆ చర్యలే మాట్లాడాలనుకుంటే రహస్యంగా ముస్తఫా ఖమేనీ ఆ మంత్రిని అక్కడికి పంపించారంట. పాకిస్తాన్ మీడియేషన్తోని అమెరికా విడలేదని చెప్పి పాకిస్తాన్ పిచ్చుకుక్కలాగా పక్కన పెట్టేసి మళ్ళీ ఖతార్కో స్విట్జర్లాండ్కో వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్ కొంత నేను దగ్గరగా ఉంటాను, పాకిస్తాన్ వ్యక్తులు వాళ్ళు వీళ్ళని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఎంత పొగిడినా కూడా పాకిస్తాన్తో అవ్వలేదు. నిజంగానే పాకిస్తాన్ ఆ యుద్ధాన్ని ఆపి ఉంటే ఈ పాటికి యుద్ధం ఆగాల్సింది, కానీ ఎక్కడ ఆగడం లేదు. కానీ పాకిస్తాన్తో చర్చలు జరిపి నిజంగానే యుద్ధాన్ని ఆపాలనే ప్రయత్నం ఇరాన్ చేస్తున్నారంటే మేబీ ఏదో ఒక బిగ్గెస్ట్ సిచ్యువేషన్లో వాళ్ళంతా మధ్యవర్తిత్వాన్ని మాత్రం కోరుకుంటున్నారని మాత్రం అర్థమవుతోంది. సో ఇరాన్పై అమెరికా యుద్ధం దాదాపుగా ఖర్చు $37.5 బిలియన్. ఇరాన్పై అమెరికా యుద్ధం ఖర్చు, అమెరికా చేసిన ఖర్చు అది సుమారుగా 5 లక్షల కోట్లు, అంతకు పైబడే ఉంటుంది ఇంకా. సో ఈ స్థాయిలో ఖర్చు చేసినట్టు అమెరికా ఇరాన్ని ఢీకొట్టడం కోసం. ఇక అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన స్టేట్మెంట్ ఇది. 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. అంటే సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల బడ్జెట్ 5 లక్షల కోట్ల రూపాయల డబ్బుల్ని కేవలం ఇరాన్పై అటాక్ చేయడం కోసం మాత్రం ఉపయోగించింది. ఇది కేవలం ఇంకా సెప్టెంబర్ 30 వరకు అయ్యే ఖర్చు అంట. అంటే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఖర్చు చేయబోతున్నారు దీంట్లోనే. సో పెంటగాన్ కూడా సుమారుగా $67 బిలియన్ అదనంగా నిధులు కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తోంది, బికాజ్ యుద్ధాన్ని ఇంకా కొనసాగించాలనుకున్నప్పుడు. సో ఈ స్థాయిలో ఖర్చు చేస్తూ యుద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అమెరికా మాత్రం మరోసారి బిగ్గెస్ట్ వార్నింగ్ ఇస్తోంది టెహరాన్కి. ఏ క్షణమైన ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఇస్తూ అటు టెహరాన్ నగర్ ఉన్నటువంటి బ్రిడ్జెస్ని, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇతరత్ర కీలకమైనటువంటి బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కూల్చబోతున్నా. మీరు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఒక్క నౌకపై దాడి చేసినా మేము దాన్ని తిప్పికొట్టడంలో భాగంగా టెహరాన్ నగర్ ఉన్నటువంటి బ్రిడ్జెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కుప్పకూల్చబోతున్నామంటూ ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ని ఇరాన్ పైకి అమెరికా సంధించినప్పటికీ మరి అమెరికా వార్నింగ్ని ఎలా ఇరాన్ తీసుకుంటుంది, ఎలా కన్సిడర్ చేస్తుంది, ఇరాన్ దీనికి ప్రతీకారంగా ఎటువంటి చర్యలకు పాల్పడుతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర నౌక పైన అటాక్ చేయాలంటే భయపడిపోతుందా, వెనక్కి తగ్గుతుందా, చూడాలి ఏం జరిగిందో. మరొకసారి మీకు ఆ ట్వీట్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సో ఫ్రమ్ దిస్ పాయింట్ ఫార్వర్డ్, ఎనీ టైమ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ shoots at a step in the Strait of Hormuz, whether it be my missile, rocket, drone or any other device or weapon, the United States will bomb and destroy one bridge or power plant, including those located next to or in the capital city of Tehran,
సో ఇది ఆయన చెప్పినటువంటి మాట. మీరు డ్రోన్ ద్వారా కానీ మిసైల్ ద్వారా కానీ ఏ ఇతర వెపన్ ద్వారా కానీ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఒక నౌకపై మళ్ళీ అటాక్ కనుక చేస్తే డెఫినెట్గా దాన్ని తిప్పికొనడంలో భాగంగా మేము మీ టెహరాన్ నగరంలో అయినా లేదు దానికి లోపలైనా బయట అయినా ఎక్కడో ఒక దగ్గర మీరు ప్రతి నౌకపై దాడి చేసినప్పుడల్లా ఒక బ్రిడ్జ్ పై లేదంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఒక పవర్ ప్లాంట్ పై మేము అటాక్ చేయబోతున్నామని డొనాల్డ్ ట్రంప్ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. మరి వార్నింగ్కి ఇరాన్ ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది, ఇరాన్ చర్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి, ఇరాన్ వెనక్కి తగ్గుతుందా లేదా ఇదే రకంగా ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్తుందనే చూడాలి. Things to them too. It's not a one-way street, but we'll be talking to them. Yeah. Get out of there! Move! Move! Jesus, they're everywhere! They're sweeping the whole base! Get out of there! Move! Move! Jesus, they're everywhere! They're sweeping the whole base!